అమ్మ ఎక్కడుందో కనిపెట్టమని ఏడుస్తూ అడుగుతున్న యువన్ను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అక్షయ్. అదే సమయంలో పర్ణిక మనుషులు స్నేహ కాళ్ళు చేతులను కట్టేసి కార్ వెనుక సీట్లో కూర్చోబెట్టారు. స్నేహ వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ముందు కూర్చుని ఉన్న పర్ణికను చూసి, పర్ణిక, నన్ను వదులు, నేను యువన్ని వెతకాలి. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్లడం వల్ల నీకెలాంటి ఉపయోగం లేదు అని అంది. ఆ మాటకి పర్ణిక నవ్వుతూ వెనక్కి తిరిగి, నిన్నటి వరకు నువ్వు అక్షయ్ భార్యాభర్తలని చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ కాదని చెప్తే అది నమ్మి నేను వదిలేస్తాననుకున్నావా? ఇది చీప్ ట్రిక్లా అనిపించడం లేదా నీకు అంటూ హేళనగా నవ్వింది. దాంతో కోపం తెచ్చుకున్న స్నేహ, సరే అయితే విను, నువ్వు నన్ను ఇప్పుడు వదిలేయడం మంచిది, లేదంటే అతనికి ఈ విషయం తెలిస్తే అతను నిన్నేం చేస్తాడో కూడా నువ్వు ఊహించలేవు అంటూ పర్ణికను బెదిరించడానికి ప్రయత్నించింది. ఆ మాటను నమ్మిన పర్ణిక నవ్వి, గుడ్, ఇప్పుడు కోపంలో నిజం మాట్లాడావు. సరే, అతను ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను. అప్పటిదాకా సైలెంట్ గా ఉండు అని అంది. వెంటనే స్నేహ పక్కనే ఉన్న రౌడీలు స్నేహ ముఖంపై ముసుగుని తగిలించారు. తనని వదిలిపెట్టమని స్నేహ అరుస్తున్న అరుపుల్ని వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. కాసేపటికి విల్లా వెనుక ఉన్న గేట్ ముందు కారు వచ్చి ఆగింది. పర్ణిక ముందుగా కిందకి దిగి వెనుక వైపు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే స్నేహను కిందకి దించమని సైగ చేసింది. దాంతో ఆమె మనుషులు స్నేహను చెరువు వైపు పట్టుకుని కిందకి దించారు. వెనుక డోర్ నుండి స్నేహ మెల్లగా లోపలికి తీసుకెళ్తుండగా అప్పుడే మెట్లపై నుండి కిందకి దిగుతున్న రంగనాథ్ వాళ్ళను చూసి, ఇక్కడేం జరుగుతోంది అని అడిగాడు. పర్ణిక కొంచెం తడబడి, ఇప్పుడు నిజం చెప్పడం తప్ప వేరే మార్గమేం లేదు అని అనుకుంటూ తలదించుకుని జరిగిందంతా ఏమీ దాచకుండా తండ్రికి చెప్పింది. యువన్ తప్పించుకున్నాడని, అందుకే స్నేహని పట్టుకు వచ్చానని చెబుతూ స్నేహ ముఖంపై ఉన్న ముసుగును తీసింది. అంతా విన్న రంగనాథ్ ముఖంలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. అతను స్నేహ వైపు ఒక్కసారిగా చిరాగ్గా చూసి పక్కనే ఉన్న రౌడీలతో, ఈసారైనా జాగ్రత్తగా ఉండండి, ఇకపై ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు అని చెప్పాడు. దాంతో వాళ్ళు వినయంగా, సరే సార్ అంటూ తలూపారు. తండ్రి మాటలు విని మనసులోనే బాధపడింది స్నేహ. కాని అంతలోనే ఆవేశం పట్టలేకపోతూ, మీరు నన్ను మర్యాదగా వదిలేయండి, నేను నా కొడుకును వెతకాలి, వాడికేమైనా జరిగింది అంటే మీరెవ్వరూ ప్రాణాలతో మిగలరు అంటూ హిస్టారిక్గా అరిచింది. అక్కడి నుండి ముందుకు వెళ్లబోతున్న రంగనాథ్ ఆమె మాటలు విని ఒక్క క్షణం ఆగి, నీకేం కావాలంటే అది చేసుకోవే, కానీ అక్షయ్ నా కంపెనీతో పార్ట్నర్షిప్ ఒప్పుకునేదాకా నువ్వెక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేవు అని అన్నాడు. ఇంతలో గదిలో నుంచి బయటకు వచ్చింది జయంతి. అక్కడ బంధించి ఉన్న స్నేహను చూడగానే ఆమె ముఖంలో సంతోషం మెరిసింది. కాని అక్కడే ఉన్న రంగనాథ్ని చూసి ముఖం బాధగా పెట్టి, ఏమండి, మీరు మన స్నేహ విషయంలో అంత కోపంగా ఉండకండి. అమ్మాయి ఎలాగో మన ఇంటికొచ్చింది కదా, ఇప్పుడు మనకు కావాల్సినట్టే ఒక మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. మొన్నే ఒక సంబంధం గురించి మాట్లాడుకున్నాం కదా, అదే అండి. 2 పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్నాడు. కానీ అతనికి చాలా డబ్బుందని స్నేహ అతన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు మనం అతన్ని పిలిచి మాట్లాడి త్వరగా స్నేహకి పెళ్లి చేసి పంపించేద్దామండి. అప్పుడు మీ బాధ్యత కూడా తీరిపోతుంది అని నెమ్మదిగా చెబుతూనే రంగనాథ్కి స్నేహకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఆ మాట వినగానే రంగనాథ్ కూడా ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన పర్ణిక, జయంతిలిద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు అక్షయ్ విల్లాలో హోటల్లో ఉన్న అక్షయ్ యువన్లను రహస్యంగా ఫోటోలు తీసిన బట్లర్ వాటిని రాజేశ్వరి, రఘునందన్లకు చూపించాడు. అందులో అమాయకంగా నవ్వుతున్న యువన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అతను సేమ్ చిన్నప్పుడు తన కొడుకు అక్షయ్లాగే ఉన్నాడని అనుకున్న రాజేశ్వరి యువన్ని పరీక్షగా చూస్తూ అతని ముఖంపై ప్రేమగా తడిమింది. ఆఫీస్ క్యాబిన్ లో కూర్చున్న అక్షయ్ ఎదురుగా సోఫాలో కూర్చుని కేక్ తింటున్న యువన్ని చూస్తూ ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఉదయం హోటల్లో తల్లి కనిపించడం లేదని తెలిసిన తర్వాత విపరీతంగా ఏడ్చాడు యువన్. అప్పుడు అక్షయ్ తన అసిస్టెంట్ ని పిలిచి స్నేహ గురించి తెలుసుకోవడానికి ఎవరినైనా పంపించి యువన్ని చూసుకోవడానికి మనిషిని అరేంజ్ చేయమని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. కాని యువన్ వెంటనే అక్షయ్ కి అడ్డుపడుతూ, అంకుల్, నాకు మమ్మీ దొరికే వరకు మీరు నాతోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. దాంతో అక్షయ్కి ఏం చెయ్యాలో తెలియక, సరే సరే, నువ్వేమి ఏడొద్దు సరేనా, కానీ నాకిప్పుడు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను నీకోసం మళ్ళీ వస్తాను
అని చెప్పాడు అక్షయ్. అయితే నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను అంకుల్ అని అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు యువన్. దాంతో చేసేదేం లేక యువన్ని కూడా తన వెంట ఆఫీస్కి తీసుకువచ్చాడు అక్షయ్. పిల్లాడి చేతిని పట్టుకుని ఆఫీస్లో అడుగుపెట్టిన అక్షయ్ని చూసి స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పిల్లాడు ఎవరై ఉంటారు అనుకుంటూ గుసగుసలు మొదలయ్యాయి. క్యాబిన్లో కూర్చుని ఉన్న యువన్ని చూసి ఆలోచనలో పడ్డ అక్షయ్ తన ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి అసిస్టెంట్ మాట్లాడుతూ, సార్, నేను ఎంక్వైరీ చేశాను. మిస్ స్నేహ హోటల్ నుండి తీసుకెళ్లింది ఎవరో కాదు, ఆవిడ చెల్లెలు పర్ణిక అని చెప్పాడు. దాంతో అక్షయ్ చిరాగ్గా, అసలు వీళ్ళేం మనుషులురా బాబు, ఆ రంగనాథేమో సొంత కూతురు విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలేంటిది అని అయోమయంలో పడ్డాడు. ఇంతలో క్యాబిన్ డోర్ హఠాత్తుగా తెరుచుకోవడంతో తల పైకెత్తి చూసిన అక్షయ్ ఎదురుగా కనిపించిన తల్లిదండ్రులు చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ వెంటనే ఫోన్ కట్ చేసి, మమ్మీ, డాడీ, మీరేంటి ఇక్కడికొచ్చారు? సడన్ గా ఇక్కడేం పని అని అడిగాడు. రాజేశ్వరి నేరుగా అక్షయ్ ముందుకు తన చేతిలో ఉన్న ఫోటోని చూపించి, ఏంటిది, ఎవరి పిల్లాడు, అసలేం జరుగుతోంది అని అంటూనే సోఫా వైపు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అక్కడ కూర్చుని కేక్ తింటున్న యువన్ని చూసిన రాజేశ్వరి, రఘునందన్లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అదే సమయంలో కేక్ తింటున్న యువన్ కూడా తనను ఎవరో అదే పనిగా చూస్తున్నట్లు అనిపించడంతో తలెత్తి పైకి చూశాడు. ఎదురుగా ఉన్న కొత్త వ్యక్తులు తన వైపే చూస్తున్నాడని అర్థం చేసుకున్న యువన్ కారుతున్న క్రీంను నాలికతో తుడుచుకున్నాడు. అమాయకమైన అతని ముఖాన్ని చూసి వాళ్ళిద్దరూ నవ్వకుండా ఉండలేకపోయారు. వెంటనే రాజేశ్వరి, రఘునందన్లిద్దరూ యువన్ కి చెరో వైపున కూర్చున్నారు. యువన్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఎదురుగా ఉన్న అక్షయ్ వైపు చూశాడు. అప్పుడు రఘునందన్ నవ్వుతూ, హలో లిటిల్ మాస్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాడు. యువన్ వెంటనే ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకుని మూతిని తుడుచుకుంటూ, మై నేమ్ ఈస్ యువన్ అని చెప్పాడు. నైస్ నేమ్ అన్నాడు రఘునందన్. థ్యాంక్ యూ అంటూ అందంగా నవ్వాడు యువన్. రాజేశ్వరి కూడా నవ్వుతూ అతని తలపై చెయ్యి వేసి నిమిరి, యువన్, మీ మమ్మీ ఎవరు, ఎక్కడుంటారు, నాతో చెప్పవా అని అడిగింది. తన కొడుకు అక్షయ్ ఎవరితో బిడ్డని కన్నాడో తెలుసుకోవాలని ఆమెకు ఆత్రంగా ఉంది. అందుకే ఆమె యువన్ తల్లి గురించి ప్రశ్నించింది. కాని తన తల్లి మాట గుర్తుకు రాగానే యువన్ కి మళ్లీ ఏడుపొచ్చినట్లయింది. దాంతో అతని కళ్ళ నుండి నీటి చుక్కలు రావడం ప్రారంభించాయి. అది చూసిన రాజేశ్వరి యువన్ని దగ్గర తీసుకుని, ఏం జరిగింది యువన్, అసలెందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగింది. అప్పుడు అక్షయ్ ముందుకు వచ్చి ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలోనే యువన్ మాట్లాడుతూ, మమ్మీని ఎవరో తీసుకెళ్లిపోయారు. అక్షయ్ అంకుల్ మా మమ్మీని తీసుకొస్తానని చెప్పారు. అందుకే నేను మమ్మీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. యువన్ పూర్తిగా చెప్పకపోయినా అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరికీ పూర్తిగా అర్థమైనట్లు అనిపించింది. దాంతో ఇద్దరూ తలెత్తి అక్షయ్ వైపు చూశారు. అప్పుడు అక్షయ్ వాళ్ళిద్దరికి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అమ్మా, యువన్ తల్లి సింగిల్ పేరెంట్. అతని తండ్రి గురించి నాకేమీ తెలీదు. అనుకోకుండా ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడాల్సి వచ్చింది. అప్పుడే యువన్ వాళ్ళమ్మ స్నేహ నాకు పరిచయం అని చెప్పాడు. అక్షయ్ చెప్పింది విని నిజం తెలుసుకున్న రాజేశ్వరి, రఘునందన్లు ఇద్దరూ కొంచెం డీలా పడ్డారు. యువన్ నిజంగానే వాళ్ళ మనవడని, తమ కొడుకు ఎవరినో ఇష్టపడ్డాడని, త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అప్పుడే ప్లాన్స్ కూడా వేస్తున్నారు. కాని ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలిపోవడంతో వాళ్లకు నిరాశగా అనిపించింది. కాని రాజేశ్వరి యువన్ గురించి తెలిసిన తర్వాత జాలిపడింది. దాంతో యువన్ కన్నీళ్లు తుడుస్తూ, సరే, నువ్వు బాధపడకు యువన్, ఓకేనా అని పిల్లాన్ని ఓదారుస్తూ చెప్పింది. అది చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. తన మనవడు కాదని తెలిసినా కూడా రాజేశ్వరి యువన్తో ప్రేమగా మాట్లాడడం అతనికి సంతోషంగా అనిపించింది. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ, వాళ్ళమ్మని తీసుకొస్తానని నేను యువన్కి మాటిచ్చానమ్మా, దానికి కొంచెం టైం పట్టొచ్చు అని అన్నాడు. దాంతో రాజేశ్వరి ఆలోచిస్తూ, సరే, యువన్ని ఆఫీస్లో ఉంచడం ఎందుకు, నాతో పాటు తీసుకెళ్తాను. నువ్వు వాళ్ళమ్మని తీసుకొచ్చిన తర్వాత మనిద్దరం తీసుకెళ్లి వాళ్ళ అమ్మకప్ప చెప్తాం అని చెప్పింది. అది వినగానే యువన్ కంగారు పడుతూ సోఫాలో నుండి కిందకు జారి వెళ్లి అక్షయ్ కాలుని పట్టుకుని, అంకుల్ అంటూ బేలగా అతని వైపు చూశాడు. కొత్తగా వచ్చిన వ్యక్తులతో వెళ్లడానికి యువన్ కి కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటుందని అర్థం చేసుకున్న అక్షయ్ అతని ఎత్తుకుని, చూడు యువన్, వాళ్ళిద్దరూ నీకు నానమ్మ, తాతయ్య లాంటి వాళ్ళు. నిన్ను బాగా చూసుకుంటారు, సరేనా?
నేను ఆఫీస్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే మీ మమ్మీని కూడా తీసుకురావాలి కదా. హా? నేను చెప్పింది విని వాళ్ళతో వెళ్ళు. మీ మమ్మీ కనిపించగానే నేను నీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా అంటూ బుజ్జగించి చెప్పాడు. అది చూసిన రాజేశ్వరి, రఘునందన్లిద్దరూ ఆశ్చర్యపోయారు. నిజానికి అక్షయ్ క్యారెక్టర్ ప్రకారం అతను ఎవర్నీ అంతగా బ్రతిమాలడు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పే మనిషి. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడితో ప్రేమగా బ్రతిమాలుతూ మాట్లాడడం వాళ్లకు కొత్తగా అనిపించింది. అక్షయ్ ప్రేమగా చెప్పడంతో యువన్ కూడా అల్లరి చేయకుండా సరేనని బుద్ధిగా తలూపాడు. దాంతో రఘునందన్ లేచి యువన్ని ఎత్తుకుని ముందుకు నడిచాడు. రాజేశ్వరి ఒక్క క్షణం ఆగి అక్షయ్ కళ్ళల్లోకి చూసి అతని భుజంపై చిన్నగా తట్టి బయటకు వెళ్ళింది. వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత అక్షయ్ వెళ్లి సీట్లో కూర్చుని ఇప్పుడు స్నేహను ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలో పడ్డాడు. కాని అంతలో హఠాత్తుగా నేను ఈ అమ్మాయి గురించి ఎందుకింత ఆలోచిస్తున్నాను? ఆమె వేరొకరి బిడ్డకు తల్లి. నేను ఈ విషయంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అసిస్టెంటే చూసుకుంటాడులే అని తనలో తానే చెప్పుకుని ఎదురుగా ఉన్న ఫైల్ ఓపెన్ చేశాడు. దాన్ని చూడగానే త్వరలో తాము చేయబోయే ఆ ప్రాజెక్ట్ కోసం 2 రోజు చెన్నై వెళ్లి రావాలని హఠాత్తుగా గుర్తొచ్చింది. దాంతో ఆ రోజు సాయంత్రమే చెన్నై బయలుదేరాడు అక్షయ్. రంగనాథ్ విల్లాలో ఖాళీగా ఉన్న రూంలో గోడకి ఆనుకుని మోకాలపై తలను ఆంచి కూర్చుని ఉంది స్నేహ. ఆమెకు అనుక్షణం మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపమే కళ్ల ముందు తిరుగుతుంది. దాంతో 2 రోజులుగా యువన్ గురించే ఆలోచిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడ్నుంచి బయటపడాలని ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఆ రూంలో విండోలో నుండి ఫుడ్ ప్లేట్ ను లోపలికి నెట్టిన పర్ణిక బాధగా కూర్చున్న స్నేహను చూసి నవ్వుతూ అయ్యో అక్క, నువ్వెందుకింత బాధపడుతున్నావు? చూడు, 2 రోజుల నుంచి సరిగ్గా అన్నం కూడా తినలేకపోతున్నావు. ఎలా పాడైపోయావో. ఈ బాధలు నీకెందుకు చెప్పు. చక్కగా అక్షయ్కి ఒక్క కాల్ చేసి విషయం చెప్తే పని పూర్తయిపోతుంది కదా. నువ్వు ఎన్ని రోజులని ఇలా కూర్చుంటావ్? బయట నీ కొడుకిలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని నీకు కొంచెం కూడా దిగుల్లేదా? ఒకవేళ వాడు ఆఖరికి తట్టుకోలేక చచ్చిపోతే అని వెటకారంగా అంది. ఆ మాట వినగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న స్నేహ ఒక్కసారిగా ఏయ్ అంటూ ఆవేశంతో తల పైకెత్తింది. అప్పటికే ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పర్ణికకు వేలు చూపిస్తూ నా కొడుక్కి ఏదైనా జరిగిందని తెలిస్తే మాత్రం నీతో పాటు నీ కుటుంబాన్ని గొయ్యి తీసి కప్పిపెట్టేస్తాను అని బెదిరించింది. ఆమె అరుపులు విని అప్పుడే అటుగా వెళ్తున్న రంగనాథ్ కోపంగా వచ్చి ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు. అతని వెనుక పర్ణిక కూడా లోపలికి వచ్చింది. అప్పుడే రంగనాథ్ కోపంగా, మీ అమ్మ చనిపోయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టకుండా పెంచాను, కానీ ఇప్పుడు నువ్వు నా ఇంటి పరువు ప్రతిష్టల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నావు. ఈ కుటుంబాన్ని చంపేస్తానంటావా? ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకెంత ధైర్యం అంటూ కళ్ళతోనే ఆమెపై నిప్పులు కురిపించాడు. స్నేహ అతని మాటలకు నిరాశగా చూసి ముఖం తిప్పింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో రంగనాథ్ మళ్లీ మాట్లాడుతూ, చూడు, నువ్వు వీలైనంత త్వరగా అక్షయ్కి ఫోన్ చేసి మాట్లాడు. పార్ట్నర్షిప్ కి అతన్ని ఒప్పించు, లేదంటే నువ్విక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు స్నేహ. దాంతో స్నేహ ఒక్కసారిగా అరుస్తూ, అక్షయ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకెన్నిసార్లు చెప్పాలి? కానీ మీరు నా మాట నమ్మడం లేదు. నన్ను మీరు జీవితాంతం ఈ గదిలో పెట్టినా అతను రాడు. దాంతో తండ్రి వెనుక నుంచున్న పర్ణిక నవ్వుతూ, అయితే నీకింక పెళ్ళే కాలేదన్నమాట. అలాంటప్పుడు నాన్న తెచ్చిన సంబంధం చేసుకో అంటూ రంగనాథ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడేది. వెంటనే రంగనాథ్ కూడా, అవును, ఇక ఆ పిల్లాడి గురించి వదిలే. నీకు రేపే ఒక మంచి సంబంధం తీసుకొస్తాను. మాట్లాడకుండా అతన్ని పెళ్లి చేసుకో అని అన్నాడు. స్నేహ కోపంగా, నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నన్ను ఇప్పటికే ఈ ఇంటి నుండి వెలివేశారు మీరు. ఇక నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నాకు పెళ్లి చేయడానికి మీకేం హక్కుంది అని అడిగింది. నిన్ను కన్నాను, పెంచాను, అదే నాకున్న హక్కు. ఇక ఇంతకు మించి నాతో వాదించాలని చూడొద్దు స్నేహ అంటూ ఆ గదిలో నుండి బయటకు వెళ్లాడు రంగనాథ్. పర్ణిక కూడా స్నేహ వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేసింది. ఏం చెయ్యాలో తెలియక స్నేహ నిస్సహాయంగా గోడకు చేరగిలబడింది. యువన్ను స్నేహ కలుసుకోగలుగుతుందా? యువన్కి ఇచ్చిన మాటను అక్షయ్ నిలబెట్టుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.